రెండు ఢిల్లీ పార్టీలు కూడా ఒకటేమో సంచులు మోసే పార్టీ, ఇంకోటేమో చెప్పులు మోసే పార్టీ. ఢిల్లీ వాళ్ళ చెప్పులు మోసే పార్టీకి, ఢిల్లీకి సంచులు మోసే పార్టీలు రెండు ఉన్నాయి. ఈ రెండు పార్టీల వల్ల తెలంగాణకు జరుగుతున్నది అన్యాయమే, దొందే. ఇద్దరు కూడా దుర్మార్గులే, ఇద్దరు కూడా తెలంగాణకు ద్రోహం చేస్తున్న వాళ్ళే. ఇవాళ మీరు చూడొచ్చు, ఈరోజు ఇక్కడ మనం కూర్చున్నాం కరీంనగర్లో. ఇక్కడికి వచ్చేటప్పుడు నేను కమలాకర్ గారిని అడిగిన, అన్న ఎల్ఎండీలో నీళ్ళు ఎన్ని ఉన్నాయని అడిగిన. 7 టీఎంసీల చిల్లర ఉన్నాయి. నేను అడిగిన అక్కడ రాజన్న సిరిసిల్లలో మా చెలిమేడ లక్ష్మీ నరసింహారావు గారిని అడిగిన, అన్న ఎన్ని ఉన్నాయని రవిశంకర్ గారిని వారిని అడిగితే, అన్న 27 టీఎంసీలు బట్టే ఎంఎండీలో, మిడ్మానేర్లో, రాజరాజేశ్వర్ సాగర్లో అక్కడ కూడా 7 టీఎంసీలే ఉన్నాయన్నారు. ఇవాళ మా సిరిసిల్లకు మొన్న నేను ఏదో కార్యక్రమానికి పోతే ఆ తంగళ్ళపల్లి బ్రిడ్జ్ మీదకి వెళ్ళి చూస్తే కింద మొత్తం ఒక ఎడారి వాతావరణం ఉన్నది, వాగా ఎండిపోయి ఉన్నది. ఒకనాడు ఇదే ఏప్రిల్ మే నెలలో కేసీఆర్ గారి హయాంలో, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు చెరువులు మత్తళ్ళు దుంకిన విషయాన్ని నేను కరీంనగర్ జిల్లా ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నా. ఆనాడు ఎర్రటి ఎండల్లో కూడా అప్పర్ మానేరు నుంచి మొదలు పెడితే కింద మరి మంతిని దాకా మానేరు ఒక సజీవ జలధారలాగా అద్భుతంగా ఆనాడు ఆ దృశ్యాన్ని ఆవిష్కరించింది కేసీఆర్ నాయకత్వం. ఫ్లడ్ ఫ్లో కెనాల్ను అక్కడ పైనున్న కొరుట్ల నుంచి మొదలు పెడితే కింద హుజురాబాద్ అవతల దాకా ఒక సజీవ జలధారగా మార్చింది కేసీఆర్ నాయకత్వం. కాకతీయ కాలువను అదే స్థాయిలో అపురూపంగా ఎప్పుడు కూడా నిండుగా నీళ్లతోని, ఎండాకాలం కావచ్చు, ఏ కాలమన్నా కావచ్చు, కాళేశ్వరం మహిమ వల్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు అద్భుతంగా పంటలు పండి మరి అద్భుతంగా ఇక్కడ సంపద సృష్టించబడ్డది.